శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే ఈ శనిగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి దానాలు చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ నవమి, ఉదయం 9:38 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 2:30 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథునంలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మేషరాశి వారు పనుల విషయంలో కొంత జాప్యం అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. అలాగే ఏ పని తలపెట్టినా కూడా వీరు అనుకున్న విధంగా పని పూర్తి కావట్లేదని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు వీరు రుణాల గురించి, వీరి ఆరోగ్య పరిస్థితుల గురించి, అలాగే శత్రువుల బాధల గురించి కొంతవరకు ఉపశమనం కలగాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా వీరి యొక్క నేర్పుతోటి నిర్ణయాలు తీసుకున్నా అవి సత్ఫలితాలను ఇవ్వలేదని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. మీ ఆర్థిక విషయాల గురించి కొంతవరకు మీరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ ఆర్థిక పరిస్థితుల గురించి కూడా కొంత గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కొంతవరకు నిరుత్సాహంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మాత్రం ప్రత్యేకించి హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారికి ఈరోజు వాళ్ళ పూజ జరిపించటం వలన ఆర్థిక పురోగతి లభించటంతో పాటు వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు కొంత ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్నా కూడా పెద్ద మార్పులు అనేవి కనిపించటం లేదు. కానీ వీరి ప్రయత్నం మాత్రం వీరు వదలకుండా వీరి పనుల వైపు ఆసక్తి చూపిస్తూ, అలాగే ఆర్థికంగా పురోగతి ఉండాలి అన్న ప్రయత్నం మాత్రం వీరు కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ పెట్టుబడులు పెట్టాలి. ట్రేడింగ్ చేసేవారికి, షేర్ మార్కెట్లలో ఉన్నవారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వారికి హఠాత్తుగా ఆగిపోయిన పనులు కూడా ముందుకు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి వారు విష్ణువాలయ దర్శనం చేసుకోవటం, విష్ణు సహస్రనామాలు చదవటం వలన మంచి స్థితిగతులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వారి యొక్క ఆర్థిక పెట్టుబడుల గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి, రుణాల గురించి, అనారోగ్యం గురించి, కోర్టు సమస్యల గురించి, వీటి మీద ఎక్కువగా వీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మీరు దృష్టి అనేదాన్ని కేంద్రీకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కోర్టు విషయాలు మీ ఆస్తి తగాదాలకు సంబంధించి ఉండే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో కొంత మీకు జాగ్రత్త అవసరం. అలాగే అనుకున్న విధంగా కోర్టు విషయాలు ముందుకు వెళ్ళట్లేదని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. ఇక మీ యొక్క సహోదరులతో కానీ, లేకపోతే మీ సోదరీమణులతోటి కానీ కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి ఉద్యోగ విద్య గురించి మీరు ఆలోచన చేయటం, అలాగే మీ సంతానము గనక కొత్త ఉద్యోగం కోసం కానీ,
వ్యాపారం కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో వీరికి కొంత అనుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన మీ సమస్యలకి తగిన పరిష్కారం మీకు లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి మీరు సమయాన్ని గడపటం, మీరు సంతోషకరంగా మీ యొక్క సంతానం ఒక అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేస్తారు. దీంతో పాటు వారి అభివృద్ధి బాటలో ఉన్నారని సంతోషం కూడా మీరు కనపరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మీరు కోరిన విధంగా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, బంగారం కొన్నా అమ్మినా ఈ విషయంలో మీకు కొంత పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీరు మీ ఆర్థిక వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఈరోజు ప్రత్యేకించి కొంత శ్రమ అనేది ఉన్నా కూడా మిగతా విషయాలలో వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సమయానుకూలంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి లలితా త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటం, దీంతో పాటు అమ్మవారిని పారిజాతాలతోటి పూజించటం వలన ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఎంత శ్రమ పడుతున్నా కూడా ఆర్థికంగా వీరికి అనుకూలత లేదని మాత్రం కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే ప్రయత్నం చేస్తున్నా కూడా వారు మీకు సమయాన్ని కేటాయించలేకపోవటం వలన మీరు దాన్ని మానసికంగా కూడా మనసులోకి తీసుకొని దాని పరంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాల విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి ఆ తర్వాత మాత్రమే వాటిని అమలు పరిచేందుకు ప్రయత్నం చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా ఆశించినంతగా ఫలితాలు లేకపోయినా అంత నిరుత్సాహంగా ఉంటుందని కూడా చెప్పుకోవటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే హయగ్రీవ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి అనేక విషయాలలో మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరికి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంత అదృష్టం వరిస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి, అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మీరు సమయం ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీకు ప్రతి పనిలోనూ కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఒక రకంగా అదృష్టం ఈరోజు మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవచ్చు. అధికార యోగం అనేది మీకు సూచిస్తోంది. అలాగే ఆవేశపూరితంగా ఉండే నిర్ణయాలను మాత్రం తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. దీంతో పాటు మధ్యవర్తిత్వం వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి వహిస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణులని పూజించటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే మీ స్థిరాస్తి వ్యవహారాలపైన కొంత మీరు దృష్టి సారించాలని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నం చేయాలి.
దుబారా ఖర్చులు లాంటివి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటుగా మీ సంతానానికి కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, వారి విద్య కోసం దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా ఆ విషయాలలో మాత్రం వారికి అనుకూలంగా ఉండబోతోంది. బంధుమిత్రులను కలిసే అవకాశం, విందు వినోదాలలో పాలు పంచుకోవటం, శుభకార్యాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామితోటి పొరపచ్చాలు లేకుండా చూసుకోవాలి. ఎటువంటి కలహాలు ఉన్నా ఆ కలహాలను తీర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి కుటుంబ పరంగా ఏర్పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా విపరీతంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి కూడా వీరి యొక్క జీవిత భాగస్వామితోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారికి వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి కనుక సమయానుకూలంగా వారికి సలహాలు చెప్పేందుకు ప్రయత్నం చేయాలి. సంతానానికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా వారు అనుకున్న విధంగా వారి యొక్క విద్య కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పోటీతత్వ పరీక్షలలో పాల్గొనే వారికి కూడా ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ప్రైవేటు రంగాలలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారికి చాలా వరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఉద్యోగాల కోసం మీరు గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు ఈరోజు రాముల వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే రాముల వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా కొంత స్థిరత్వం అనేది గోచరిస్తోంది. అలాగే ముఖ్యంగా రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరు కోరుకున్న విధంగా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనసులో ఎప్పుడు కూడా ఒక నిరుత్సాహం ఉండటం, వీరు కోరుకున్న విధంగా పనులు అవ్వటం లేదని కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంది. దీంతో పాటు పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా వారికి మాత్రం ఈరోజు కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. దీని వలన అకారణంగా వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనుకూలమైన స్థితిగతులు ఉండటం, ప్రయత్నపూర్వకంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉండటం, ఆ పనులు పూర్తి చేయటం వలన వీరికి కొంతవరకు మంచి అనుకూలమైన మెప్పు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న, ఐటీ రంగాలలో ఉన్న, అలాగే ప్రైవేటు రంగాలలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు కొంత శ్రమ అనేది అధికంగా ఉన్న పనులన్నీ వీరు సమయానుకూలంగా పూర్తి చేస్తారు కనుక వీరికి మంచి మెచ్చుకోలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు
దీంతో పాటు అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, లేకపోతే ఐటీ రంగంలో ఉన్న, లేకపోతే ప్రైవేటు రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. వారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ వారికి విజయం అనేది లభించేందుకు అవకాశాలు ఉంటాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ భార్యాభర్తల మధ్యన కూడా మంచి సహాయ సహకారాలు ఉండే అవకాశాలు, విందు వినోదాలకు వెళ్ళటము, అలాగే తీర్థయాత్రలు చేయటము, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు దాన ధర్మాల వైపు ఆసక్తి చూపించటం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాశివారు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవటం, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉండటం, దీంతో పాటు కుటుంబ సభ్యుల్ని కలవటం, ఎక్కువగా శుభకార్యాలు లాంటి వాటిల్లో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి ఆరాధన చేయటం, అలాగే స్వామివారికి సంబంధించిన సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈరోజు వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి చేస్తున్న పెట్టుబడులు, వీటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు అనుకూలంగా ఉన్నట్టుగానే కనపడుతున్నా వారు మీరు చెప్పే విషయాన్ని గమనించట్లేదని, లేదా మీరు చెప్తున్న సూచనలు సలహాలు పాటించట్లేదని కొంత మీరు నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో కొంతవరకు మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ స్థిరాస్తి విషయాలలో కోర్టు సమస్యలు ఉండటం, ఈ కోర్టు సమస్యలు ఏవి కూడా ఒక కొలిక్కి రాకపోవడం వలన కొంత మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. హఠాత్తుగా కొన్నిసార్లు ఎప్పుడో ఆగిపోయిన పనులు కూడా మీకు మొదలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన ఎదురవుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.